Guys, let's go to Tampa. కాదు ఫ్లోరిడా కాదు అమెరికా. అమెరికా అందమైన అమ్మాయిల ఇద్దరు లాగులు చేసే వాళ్ళ మధ్యలో నేను ఉన్నానా? ఇద్దరు అందమైన అమ్మాయిల మధ్యలో ఈ అబ్బాయి యూఎస్ ట్రావెల్ చేస్తున్నాడు. ఇద్దరు అమ్మాయిల మధ్యలో అది అమెరికా ఫ్లైట్ లో ఇలా సీట్ రావడం అంటే ఎవరికి అదృష్టం ఉంటుందో చెప్పండి. అంటే సే హాయ్ అంట నాకు వెళ్తూ ఇక్కడ నేను ఇవే గాగుల్స్ కాదు నేను కూడా పెట్టుకుంటూ మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? అక్క సీరియస్ గా స్క్రిప్ట్ ప్రిపేర్ అవుతుంది. అయినా శ్రీలీలాగానే అందంగా ఉంటావు అక్క. మంచిగా ఉండరా? మంచిగా ఉండు. హీస్ హరి ప్రాక్టీస్ అయ్యాను నేను చేస్తున్నాను. సారీ ఇస్తున్నా. మంచి బ్లాగ్ లో రికార్డ్ చేసుకో. కనబడితే ఎప్పుడే మర్చిపోయి సారీ. ఇప్పుడు మా అమర్ ఎంట్రీ అమర్ తిప్పు. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? ఏది సార్? హాయ్ ఫ్రెండ్స్, మేమందరం కలిసి యూఎస్ వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇద్దరు లాగులు చేసే వాళ్ళ మధ్యలో నేను ఉన్నానా? ఇద్దరు అందమైన అమ్మాయిల మధ్యలో ఈ అబ్బాయి యూఎస్ ట్రావెల్ చేస్తున్నాడు. ఇద్దరు అమ్మాయిల మధ్యలో అది అమెరికా ఫ్లైట్ లో ఇలా సీట్ రావడం అంటే ఎవరికి అదృష్టం ఉంటుందో చెప్పండి. ఎక్కడుంది అంటే తిరిగంటే అంత చిన్న చూపు అయిపోయిందా? త్రిపులార్తో మనం ఎక్కడికి వెళ్ళాం అసలు? ఏందో అనుకున్నా మీ తాన చాలా ఉందిరో. తెలుగు ఉంటది అందులో. యాక్చువల్లీ తెలుగు సినిమాలు ఉంటాయి. మరి తెలుగు రావట్లేదు ఇక్కడ, ఓన్లీ ఇంగ్లీష్ చూపిస్తుంది. వస్తుందండి. యాక్చువల్లీ మాకు తెలుగు వారు దొరికారు. సలార్ ఉందంట. సలార్ ఉందండి. లెట్స్ గో టు Tampa. కాదు ఫ్లోరిడా కాదు అమెరికా. అరే మన స్టైల్ ఏదైనా పాడరా శాస్త్రి? ఓకే గురుజీ పాడు. అమెరికా అందమైన అమ్మాయిల నువ్వేంటి బిగ్ బాస్ సీజన్ 9 కి వెళ్తున్నావు అంట? అది తొందరలో తెలుస్తారు. బిగ్ బాస్ సీజన్ 9 కి వెళ్తున్నాను లేదన్నది. నువ్వు వెళ్తే మాత్రం నేను సపోర్ట్ చేస్తా హరి. థ్యాంక్ యూ హరియానా. మాకు ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ వచ్చింది. చాలా యమ్మీగా ఉంది చూడడానికి. ఉప్మా నేను తినేసాను. ఇదేంటో నాకు తెలీదు. మిగతావి కూడా తెలీదు. ఒక యోగట్ ఫ్రూట్స్ తప్ప. హరి గారు అందమైన అమ్మాయిలతో బ్రేక్ఫాస్ట్ చేయడం. అసలు ఇద్దరు అమ్మాయిల మధ్య బ్రేక్ఫాస్ట్ చేయడం చాలా బాగుంది. కాకపోతే నైట్ మాత్రం నిద్ర లేకుండా చేశారు ఇద్దరు. అంటే ఐ మీన్ ఈ అమ్మాయి సో మేము జర్మనీలో ల్యాండ్ అయ్యాం. 2 hours ఉండాలి ఫుల్ బాడీ లంచ్ మేము పరిగెట్టొచ్చావు. ఇలా ఎయిర్పోర్ట్ లో అనుకోకుండా మానస్ వాళ్ళ మమ్మీ కలిసారు. ఆంటీ సే హాయ్ అంట నాకు వెళ్తూ ఇక్కడ నేను ఇవే గాగుల్స్ కాదు నేను కూడా పెట్టుకుంటూ ఎంజాయ్ చేస్తూ టైర్డ్ అయిపోయి మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? సో అలా అన్ఎక్స్పెక్టెడ్ గా మేము హైదరాబాద్ లో కలగలేదు, జర్మనీలో కలిసాము. ఫస్ట్ టైం కలిసాము. yes ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్ లో ఉన్నాము. నౌ ఐ యామ్ ఫ్లైయింగ్ టు డెట్రాయిట్ అండ్ దే ఆర్ ఫ్లైయింగ్ టు ఫ్లోరిడా. బై బై. సో ఇప్పుడు నేను ఫ్లైట్ లో 8 hours ట్రావెల్ చేయాలి. సో పరిచయాలు ఉన్న వాళ్ళు పరిచయం లేని వాళ్ళు అని చెప్పాను కదా, నేను అలా నడుచుకుంటూ హరి దగ్గరకు వచ్చాను. సో హరి ఏం చేస్తున్నాడో చూపిస్తాను మీకు. చాలా బిజీగా ఉన్నాడు. అయితే యాక్చువల్లీ మీకు నాకు అంత పరిచయం లేదు కదా. అంటే బేసిక్ గా వీ నో ఆన్ స్క్రీన్ ఈచ్ అదర్. ఆఫ్ స్క్రీన్ ఇదే పరిచయం అనమాట. ఇంత జర్నీ చేయడం. నేను ఎప్పుడు హాయ్ చెప్తామన్నా హరి నన్ను చాలా సార్లు ఇగ్నోర్ చేస్తాడు. అక్కడే లేదు, అదే ఎవిడెంట్ గా ఫేస్ మీద ఉంటది. నేను ఎప్పుడైనా చూసి స్క్రీన్ లో కామెడీ టైమింగ్ అవన్నీ చూసి హాయ్ చెప్తామని ఇట్లా ఎక్సైటెడ్ గా ఉంటా. ఇలా సైడ్ కి వెళ్ళొస్తాయి. ఇప్పటికి 4-5 times కోపం తిప్పుకున్నాను. అయితే నా మీద నెట్టడం. యాక్చువల్లీ నేను నిన్న ఎయిర్పోర్ట్ లో కూడా చూసి ఇలా అనేలో పాటు తిప్పేశాడు. ఎంత కోపం వస్తుంది అంటే నాకు అంత కోపం వస్తుంది. యాక్చువల్లీ నా మీద నాకు ఒక కోపం లాంటి ఫ్రెండ్షిప్ అనమాట. సరే ఈ టూర్ లో నీకు తెలిసిన ఉంటారు, తెలియని వస్తారు కదా. తెలిసిన ఎలా ట్రీట్ చేస్తారో తెలియదు ఫ్రెండ్స్ అవుతారో చూస్తారు. లెట్స్ సీ ఈ జర్నీ అయిపోయేలోపు కొట్టుకుంటామో లేకపోతే ఫ్రెండ్స్ అవుతామో ఏంటో. ట్విస్ట్ ఉంటాయో ఈ స్టెప్ ఎవడో తెలుసు. ఫుడ్ ఎలా ఉండబోతుందో చూద్దాం. స్లీప్ ఎలా ఉండబోతుంది, అసలు హోటల్ ఎలా ఉండబోతుంది, ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అసలు ఏం జరుగుతుంది. సాకేత్ దగ్గరికి వెళ్దాం. సాకేత్ దగ్గరికి వెళ్ళి చూద్దాం సాకేత్ ఏం చేస్తున్నాడు. యుఎస్ ఎలా ఉండబోతుంది? అమెరికాలో
ఎన్నిసార్లు వెళ్ళంటావు ఇప్పటికి? ఇది నా 33సారి. దిస్ ఇస్ మై 33rd టైం. అంటే సీనియర్ సిటిజన్ తో కలిసి మేము వెళ్తున్నాం అనమాట. టాంపాలో కలుసుకుందాం. బాయ్. సో ఇప్పుడు సాకేత్ ని పరామర్శించడం అయిపోయింది. ఇప్పుడు రీతు దగ్గరికి వెళ్దాం. ఇయర్ ఫోన్స్ అడగవా? దీని బాధ తీంది. పైన ఇంతవరకు రావట్లేదు వాళ్ళు. పోతున్నారు షాపింగ్. నో లేదు కదా, నేను లాస్ట్ టైం ఇది దగ్గర 5 లక్షలు తగిలెట్టింది షాపింగ్ కి. యా అప్పుడు నేను రిచ్ రా కొంచెం, ఇప్పుడు పూర్. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఆమెమో ఏదో సినిమా చూస్తుంది. హిట్ హిట్. ఓ హిట్టా? వాడేమో పడుకున్నాడు. వాడు ఇప్పటిదాకా చాలా సినిమాలు వేసి పడుకున్నాడు. సో నువ్వు షాపింగ్ చేయట్లేదు? పట్టట్లేదులే. చాలా కష్టపడి ఒక 18 hours ట్రావెల్ చేసి ఒక పితృ మొహంతో ఫైనల్గా మేము టాంపాలో ల్యాండ్ అవుతున్నాం. సో వితౌట్ మేకప్ మీరు మా ఫేస్ చూడాలనుకుంటున్నారా? సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. చూడండి. ఆగ్రా బాబు, నాకు భయం వేస్తుంది. ఆల్ ఆఫ్ ది సడన్ వెదర్ మారడం వల్ల ఫ్లైట్ ల్యాండింగ్ అవుతుంది. ల్యాండింగ్ కొంచెం షేక్ అవుతుంది. నాకు భయం వేస్తుంది. అసలే నాకు భయం ఇవన్నీ. కానీ బాగుంది. ఇట్లా స్టమక్ లో నాకైతే నాకు ఇష్టం. ఈ ల్యాండింగ్ టర్బులెన్స్ అవుతుంది. నాకు ఇట్లా నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి? నేనే అనుకోలేదు. బటర్ఫ్లైస్ వస్తున్నాయి. నేను ఈ ఫీల్ ఎంజాయ్ చేస్తున్నా. ఈమె మాత్రం భయపడుతుంది. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్. ఫీల్ భలే ఉంది. బటర్ఫ్లై ప్లీజ్. ఉలాలా ఉలాలా. తీసేరా, తీసేయి. అమర్ అవ్వట్లేదు. బాయ్ బాయ్. సో ఫైనలీ మేము అలా టాంపాకి వచ్చేసాం. So friends, this is the room. అండ్ ఇక్కడ వ్యూ అదిరిపోయింది అసలు. ఇప్పుడు ఈవినింగ్ ఇక్కడ ఎగ్జాక్ట్గా 7 అవుతుంది టైము. ఇంకా చీకటి అవ్వలేదు. ఇక్కడ సమ్మర్లో చాలా లేట్గా చీకటి అవుతుందంట ఇక్కడ. సో ఇది హోటల్ రూమ్ నుండి వ్యూ. అదిరింది కదా, ఎంత బాగుంది అసలు. ఎంత ఫీలింగ్ బెటర్. మేము 18 to 20 hours జర్నీ చేసాం. అండ్ చాలా చాలా టైర్డ్ అనిపిస్తుంది. ఫుల్ టైర్డ్. నో మేకప్, లిప్స్టిక్, అసలు ఈవెన్ మాయిశ్చరైజర్ మీద కూడా ఏమంటారు థాట్ వెళ్ళట్లేదు అసలు. అప్లై చేయాలని అమ్మ ముందు రెస్ట్ తీసుకోవాలన్నట్టు అనిపించింది. ఈ రూమ్కి రాగానే ఓ మై గాడ్, రూమ్ని చూడగానే ఇంకా మంచి రిలాక్స్ మూడ్ వచ్చేసింది.
హ్యాపీగా ఇంకొక నెక్స్ట్ 3 days ఇదే హోటల్ రూమ్లో హ్యాపీగా స్టే చేసి అలా రిలాక్స్ అయిపోయి ఓ మై గాడ్ ఈవెంట్ ఫినిష్ చేసుకొని అలా యూఎస్ ఎక్స్ప్లోర్ చేస్తే అయిపోయింది. సో ఈరోజు డే 2, రేపు ఈవెంట్ ఉంది మాకు. మేము అందరం స్కూల్లో ఫేర్వెల్ పార్టీకి వాటికి ప్రిపేర్ అయినట్టు ఇక్కడ రిహార్సల్స్ చేసుకుంటున్నాం. సో రేపు స్టేజ్ మీద మా ఎంట్రీస్ ఎలా ఉంటాయని చెప్పి అందరూ చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు. అండ్ నాకు బ్యాక్ టు స్కూల్ డేస్ లాగా అనిపిస్తుంది. ఇష్టమైన మన ప్యాషన్ ప్రొఫెషన్గా మారితే అసలు టైర్డ్నెస్ అనేది తెలియదు. దిస్ ఈజ్ లైక్ ఫుల్ ఆఫ్ ఫన్ అండ్ ఎస్పెషలీ చాలా పర్ఫెక్ట్గా వెళ్తున్నాను. న్యూ కెమెరా రమ్మనే మొన్న యూఎస్కి వస్తున్నానని. అప్పుడు మనం ఏంటి అని తెలియదు, రేంజ్ మారిపోయింది. ఇప్పుడు మామూలు వ్యక్తి కాదు, యూట్యూబ్ స్టార్. She is my friend Ashu Reddy. Finally, we are together in one frame. Yeah. నాకు అబ్రాడ్ ట్రిప్స్ అంటే నాకు ఇదే గుర్తుకొస్తుంది. ఫస్ట్ టైం నేను ఆస్ట్రేలియా దీనివల్లనే వెళ్ళాను. ఐ మీన్ ఇట్. అవునవును. నాకు ఎప్పుడు అబ్రాడ్ వెళ్ళినా అషు ధైర్యం ఇస్తుంది అనమాట. ఫస్ట్ టైం సోలోగా ట్రావెల్ ఇదే ఇచ్చింది, ఎక్స్ప్లోర్ చేయమే అని. అలాగే వెళ్ళాలి, లైఫ్ అంటే అదే. నిన్న ట్యాంపాక్ వచ్చాను అనగానే ఫస్ట్ ఇదే లైక్ కొట్టింది. అట్లా మెమరీస్ వచ్చేసిన 1 ఇక్కడ ఫ్లోరిడాకి వచ్చింది చూపించడానికి. సో రజిత అక్క హాయ్ చెప్పు. మంచిగా ఉండు. హీస్ హరి. నేను చేస్తున్నాను. సారీ ఇస్తున్నా. సారీ ఇప్పుడు మా అమర్ ఎంట్రీ అమర్ తిప్పు. వెరీ గుడ్. చిచ్చి నా ఫ్రెండ్ అందంగా ఉంటాడని అందరికి జెల్లస్. ఇప్పుడు చూడండి, అది ఇదంతా ఒరిజినలా బిట్టారా మొత్తం జుట్టు? నిజంగా ఒరిజినలా లేకపోతే విగ్గా? ఏంటి లో యాంగిలా? నా యాంగిల్ బాగాలేదనుకుంటారా? సో అట్లా ప్రిపరేషన్ స్టార్టింగ్ గా సైలెంట్గా ఉండాలి. అనిల్ గారు వెరీ సీరియస్. ఊరికే వ్లాగ్ చేస్తున్నాం. అక్క సీరియస్ గా స్క్రిప్ట్ ప్రిపేర్ అవుతుంది. అయినా శ్రీలీలాగానే అందంగా ఉంటావు అక్క. నవీన్ గారు చాలా సీరియస్గా ఉన్నారు. మమ్మల్ని చాలా బాగా కోఆర్డినేట్ చేసుకుని మమ్మల్ని తీసుకొచ్చింది నవీన్ గారే. థ్యాంక్ యూ నవీన్ గారు. అండ్ ద క్యూట్ బ్యూటిఫుల్ పరీ నుంచి ఎగ్జిట్ అయ్యి ఇక్కడ ఎంట్రీ అయింది. మళ్ళీ ఇగో నేను ఏడు వరకు ఆడుకోదు నాకు రీతి మాకు ఇదే గొడవలు అయితే నీకు ఇంకా అందం అమ్మాయి అయితే నీలా ఉందా అన్నట్టుంది. తేజు అక్కడ సీరియస్ గా చూస్తుంది ఏం నడుస్తుందా ఇక్కడ వీళ్ళది అని. ఓకే అమ్మ మేము ముగ్గురం కలిసి ట్రావెల్ చేసాము. ఇప్పుడు ముగ్గురం కలిసి ఇక్కడ జర్నీ చేస్తున్నాము. యూఎస్ లో టైం స్పెండ్ చేస్తున్నాము. ఎన్ని కంటెంట్స్ చేస్తున్నామో తెలుసా మేము అసలు? పెడితే అదృష్టమయ్యా. ఏంటో తెలుసా, మల్లీశ్వరి సినిమా లాగా ఇక్కడ అంత బాగా నడవాలి. ఒకసారి చూపించి ఎంత బాగుంది. దానికన్నా లుక్కి చాలాసే అమ్మో మాస్టర్ విత్ ఆయుధంతో వచ్చేసారు మాకు ప్రాక్టీస్ నేర్పించడానికి. వెల్కమ్ మాస్టర్. మీకోసం వెయిట్ చేస్తున్నాం తెలుసా. ఇందాక నేను చెప్తున్నా మాస్టర్ దర్శనం అవ్వలేదు మాకు ఇంకా అని. వెనకనే నీతు మ్యామ్ కూడా వచ్చింది. వెల్కమ్ టు టాంపా నీతు మ్యామ్. హలో. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం డాన్స్ పర్ఫార్మెన్స్ లో అదరగొట్టడానికి. మీరు భరించడానికి రెడీగా ఉండండి మాలోని కళ్ళని చూడడానికి. పర్ఫార్మెన్స్ లో పాప మేము చుక్కలు చూపిస్తాం వీళ్ళకి. ఇక్కడేనా ప్రాక్టీస్ మ్యామ్? అమెరికా వచ్చినప్పుడు వీసా ఉందని మాత్రం చూసుకోవద్దు. మీ దగ్గర వాటర్ బాటిల్ ఉందా? ఎందుకంటే లోపల వాటర్ పేస్ట్ ఉందా. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చార్జెస్, ఇండియన్ చార్జెస్ ఇక్కడ చేయట్లేదు. సో లాగ్ నుంచి ఎంతమంది ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అంతే తప్ప రీతి చోదు నవ్వు. టాయిలెట్ వెట్ వైప్స్ యూజ్ చేస్తుంది. బేబీ వెట్ వైప్స్ మీకు కూడా కావాలని అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు రాజా ది గ్రేట్ ఛానల్. ఈ వ్లాగ్ పొరపాటున రిలీజ్ అయితే ప్లీజ్ గైస్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు హరియానా గ్లోరీ ఛానల్ అండ్ రితు చౌదరి కూడా. ఎస్.